నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకైతే ఇద్దరు స్కామర్స్ పరిచయం అయ్యారనమాట. చూడండి ఎలా ఉందో మోడిఫైడ్ది. ఆ టెంపుల్కి వీసా బాలాజీ అని ఎందుకు పేరు వచ్చిందంటే, నమస్తే వనక్కం నమస్కారం, ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఫెంటాస్టిక్. ఈరోజు డే 1 అనమాట హైదరాబాద్లో. లాస్ట్ వీడియోలో నా జర్నీ నెల్లూరు టు హైదరాబాద్ జర్నీని అప్లోడ్ చేశాను. దానికి కమెంట్స్ అయితే చాలామంది ఆల్ ద బెస్ట్ అని చాలామంది విష్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈరోజైతే మనం చిలుకూరి బాలాజీ టెంపుల్కి అయితే వెళ్ళబోతున్నాం. ఇది నా లొకేషన్ నుంచి అప్రాక్సిమేట్లీ 25 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. ఇది వచ్చి చిలుకూరు అనే విలేజ్లో ఉంటుంది ఈ టెంపుల్. ఈ టెంపుల్ చాలామంది వీసా బాలాజీ అని కూడా అంటారు. ఆ టెంపుల్కి వీసా బాలాజీ అని ఎందుకు పేరు వచ్చిందంటే, 1980s కొంతమంది స్టూడెంట్స్కి వీసా రాలేదంట. ఎన్నిసార్లు అప్లై చేసినా రిజెక్ట్ అవుతూనే ఉంది. సో వాళ్ళు ఏం చేశారంటే ఈ టెంపుల్కి వచ్చి దేవుడికి మొక్కున్నారంట వీసా రావాలి అని, అప్రూవ్ అవ్వాలి అని. సో వాళ్ళకి వెంటనే వీసా అయితే అప్రూవ్ అయిపోయింది నెక్స్ట్ అటెంప్ట్లో. సో అప్పటి నుంచి వర్డ్స్ అలా స్ప్రెడ్ అవుతూ ఈ టెంపుల్కి వీసా బాలాజీ అని వచ్చింది. సో చాలామంది స్టూడెంట్స్ వీసా కోసం ఈ టెంపుల్కి అయితే వస్తూ ఉంటారు. లైక్ నార్మల్గా ఇక్కడ ఎలా ఫాలో అవుతారంటే, ఒక విష్ కోరుకునేటప్పుడు 11 ప్రదక్షిణాలు అయితే చేస్తారు. సో అది నెరవేరితే 108 ప్రదక్షిణాలు అయితే చేస్తారు. సో అలా ఉంటుందన్నమాట ఈ టెంపుల్లో. ఇంకా ఈ టెంపుల్ హిస్టరీ చూసుకుంటే, అప్పుడు ఒక భక్తుడు ఎవ్రీ ఇయర్ చిలుకూరు విలేజ్ నుంచి తిరుమలకి నడిచి వెళ్ళేవాడంట. సో అలా తను ఏజ్ అయిపోయేసరికి ఇంకా వెళ్ళలేకపోతుంటే ఆ వెంకటేశ్వర స్వామి తన కల్లోకి వచ్చారంట. కల్లోకి వచ్చి, నేను ఇక్కడ నీ దగ్గరే ఉన్నాను, నువ్వు అక్కడికి ఏమి రానవసరం లేదని చెప్పారంట. సో అప్పుడు ఆ భక్తుడు ఏం చేశాడంటే, ఆ ప్లేస్కి, ఈ కార్ చూడండి ఎలా ఉందో మోడిఫైడ్ది. సో ఆ ప్లేస్కి ఆ విలేజర్స్ అందరిని తీసుకెళ్ళి తవ్వి చూస్తే అక్కడ ఒక విగ్రహం కనిపించిందంట. ఇంకా ఏం చెప్తారంటే, తవ్వేటప్పుడు అవి ఉంటాయి కదా ఎక్విప్మెంట్స్, అవి ఐడల్ చిన్నికి తగిలి బ్లడ్ కూడా వచ్చింది అని అంటారు. సో ఆ విగ్రహంనే ఇక్కడ చిలుకూరి బాలాజీ టెంపుల్లో పెట్టి పూజిస్తూ ఉంటారు. నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నాకైతే ఇద్దరు స్కామర్స్ పరిచయం అయ్యారనమాట. ఎలా అంటే, నేను 1 BHK కానీ 1 RK కానీ రూమ్ రెంట్కి తీసుకుందాం అనుకున్నాను. సో ఇట్లా మనకి యాప్స్ ఉన్నాయి కదా, 99acres, housing.com అండ్ నో బ్రోకర్స్ యాప్ ఉంది కదా. సో దాంట్లో చూద్దాము అని చెప్పి చూస్తూ ఉన్నాను. సో నాకు ఒక ఫ్లాట్ అయితే కనిపించింది. 14,000 రెంట్ అని ఉంది. ఫొటోస్ ఏమీ అప్లోడ్ చేయలేదు దాంట్లో యాప్లో. సో ఆ లొకేషన్ వచ్చి గచ్చిబౌలిలో హైరేజ్ అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీది. 14,000 రెంట్ అన్నాడు 1 BHK. ఓకే ఫైన్. నాకు అప్పుడే డౌట్ వచ్చింది, ఏంటి హైరేజ్ అంటున్నాడు 14K అంటున్నాడు అని. సర్లే ఒకసారి ఏదో చిన్న హోప్ అనమాట, మేబీ రెంట్స్ ఏమైనా వెళ్ళట్లేదేమో, దానికి ఏమైనా తక్కువకి ఇస్తున్నాడేమో చిన్న హోప్. సరే నేను కాల్ చేసి లిఫ్ట్ చేశాడు. అవతల హిందీలో మాట్లాడుతున్నాడు అనమాట వాడు. హిందీలో మాట్లాడుతూ నేనే ఓనర్ని అన్నాడు. ఓకే ఫైన్, అంతా మాట్లాడుకుందాం, రెంట్ ఎంత, అడ్వాన్స్ ఎంత ఇవ్వాలి ఏంటి అని. ఓకే, నేనైతే ప్రజెంట్ అప్పుడు నెల్లూరులో ఉన్నాను, హైదరాబాద్కి రాలేదు. నెక్స్ట్ వీక్ వస్తాను, వచ్చి ఫ్లాట్ విజిట్ చేస్తానని చెప్పాను అనమాట. సరే ఓకే అన్నాడు. సో నేను హైదరాబాద్కి వచ్చి వాడికి మెసేజ్ చేశాను, ఇట్లా వస్తాను నెక్స్ట్ డే ఫ్లాట్ విజిట్కి అని. ఆడు ఓకే అన్నాడు అనమాట. ఓకే అని ఈవినింగ్ కాల్ చేశాడు. కాల్ చేసి నాకు పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఒకటి 2,000 సెండ్ చేయమన్నాడు. దేనికి అంటే గేట్ పాస్ అంట. సో స్కామ్ అనమాట. నేనేమన్నానంటే, ఓకే నేను ఫస్ట్ ఫ్లాట్ చూపించు, నాకు నచ్చితే నేను అడ్వాన్స్ వేసేస్తాను, లేదా సమ్ టోకెన్ అమౌంట్ అయితే ఇస్తానన్నాను. పెట్టేశాడు. సో అలా ఉంటారనమాట ఇక్కడ స్కామ్. ఇంకొకటి ఏంటంటే, సేమ్ ఇదైతే డైరెక్ట్గా మై హోమ్ పూజ అని ఉంటుంది కదా ఇక్కడ, కాస్ట్లెస్ ఫ్లాట్ లైక్ 8 crores 9 crores. సో దాంట్లో ఫ్లాట్ కూడా ఒకటి పెట్టేశాడు అనమాట. అదైతే ఈవెన్ 2 BHK ఏమో 10,000కి పెట్టాడు. ఓకే అని నేను ఊరిని జస్ట్ సరదాకి కాల్ చేశాను ఆడికి.
కాల్ చేసి లిఫ్ట్ చేసి ఆడు సేమ్ డైలాగ్ అనమాట, హిందీ ఆడే సేమ్ డైలాగ్, నేను ఓనర్ని అన్నాడు. ఓకే ఫైన్. సో తర్వాత వచ్చి ఇదే డైలాగ్ అనమాట. నేను అన్నాను, నేను ఆ సరౌండింగ్స్లోనే ఉన్నాను, లొకేషన్ పెట్టి నేను వచ్చి ఫ్లాట్ విజిట్ చేస్తానని కట్ చేసాడు అనమాట. సో ఇలా ఉన్నారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. హైదరాబాద్లో రెంటల్ స్కామ్స్ అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి అంట. 99 acres యాప్లో మీకు ఎవ్రీ 5 minutesకి ఒకసారి నోటిఫికేషన్ అయితే ఇస్తూ ఉంటాడనమాట. ఇలా గేట్ పాస్ అని లేదా సమ్ టోకెన్ అమౌంట్, సమ్ ఎమర్జెన్సీ ఇక పుష్ చేస్తుంటే మిమ్మల్ని జస్ట్ అడ్వాన్స్ కట్టండి అని ఫ్లాట్ చూపించకుండా ఉంటే ఎవరికి ఇవ్వద్దు అని చెప్పి వాడు నోటిఫికేషన్ అయితే ఇస్తూనే ఉంటాడు. సో అది కామన్ అనమాట ఇలాంటి ఏరియాస్, సిటీస్లో. సో మనమే జాగ్రత్తగా ఉండాలి, ఎవరు అడిగినా ఇవ్వకుండా ఉండాలి. ఈరోజు సాటర్డే అండ్ లాంగ్ వీకెండ్ వచ్చింది. మేడే ఏమో ఫ్రైడే వచ్చింది అండ్ సాటర్డే సండే. సో అందుకని కొంచెం ఖాళీగా ఉంది చెప్పాలంటే, లేదా సగం జీవితం ఈ ట్రాఫిక్లోనే గడిచిపోయేలాగా ఉంటుంది హైదరాబాద్లో. ఇది అల్లు సినిమాసా? అల్లు సినిమాస్. ఇప్పుడేం మంచి సినిమాలు కూడా ఏమీ లేవు వద్దామంటే. ఇక్కడ ఉందన్నమాట అల్లు సినిమాస్. హైదరాబాద్లో నా ఇనీషియల్ ఎక్స్పీరియన్సెస్ అయితే ఫస్ట్ కన్సర్న్ ట్రాఫిక్, అది కామనే. ఎక్కడికి వెళ్ళినా ఫుల్ ట్రాఫిక్ అనమాట. పీక్ అవర్స్లో బయటకు వచ్చామంటే ఇంకంతే, సగం జీవితం ఆ ట్రాఫిక్లోనే అయిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డస్ట్ పొల్యూషన్ అయితే భయంకరంగా ఉంది. ఎక్కడ చూసినా కన్స్ట్రక్షన్సే కదా. సో ఫుల్ హై రైజ్ అపార్ట్మెంట్స్ అని, లేకపోతే రోడ్ వర్క్స్ అనో ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది. సో ఫుల్ డస్ట్ పొల్యూషన్ అనమాట. మొన్న అయితే నా పక్కన యాక్సిడెంట్ అయింది. అక్కడ ఏదో లారీ సమ్ అవుటర్ రింగ్ రోడ్ సర్వీస్ రోడ్ మీద అనమాట. రోడ్స్ అన్నీ ఖాళీగా ఉన్నాయి అండ్ ఫుల్ ఏదో లారీ సమ్ వర్క్ చేస్తూ ఉన్నారు, రోడ్ క్లీనింగ్, ఫుల్ డస్ట్ ఉంది. సో టాటా నిక్సన్ కారోడు ఫుల్ స్పీడ్ మీద నన్ను ఓవర్టేక్ చేశాడు. ఆ డస్ట్లో కూడా ఫుల్ స్పీడ్ మీద వెళ్ళాడు అనమాట. లారీ దబ్బన ఒక పెద్ద సౌండ్ వచ్చింది. సో ఏంటి అని చూస్తే వాడే గుద్దేశాడు ఆ లారీని. ఎందుకు కనిపినప్పుడు, రోడ్ విజిబిలిటీ లేనప్పుడు అంత స్పీడ్ ఎందుకు వెళ్ళటం? ఈ లొకేషన్ చూడండి, బాగుంది. బోత్ సైడ్స్ ఫుల్ ట్రీస్ ఉండి మధ్యలో రోడ్డు. సో ఇలా ఉంటే బాగుంటుంది. మనకెంత సమ్మర్లో అయినా బాగా చల్లగా ఉంటుందన్నమాట. బట్ ఎక్కడ ఉన్న చెట్లను కొట్టేయడం, న్యూ ప్రాజెక్ట్స్ తెచ్చేయడం. ప్రజెంట్ మా ఊర్లో అయితే ఫీల్స్ లైక్ 49 అంట మొన్న చెక్ చేసినప్పుడు. నెల్లూరులో ఎలా ఉంటున్నారేమో కానీ ఇక్కడైతే ఫీల్స్ లైక్ హైదరాబాద్లో అయితే 43, 44 అలా చూపిస్తుంది ఒక్కోసారి. టెంపుల్కి వెళ్ళే రోడ్స్ అయితే ఇలా ఉన్నాయి, కొంచెం వరకు బాగున్నాయి కానీ ఈ ఏరియాలో అసలు బాగాలేదు, అసలు రోడ్డే లేదు. ఫుల్ ఏదో అబాండెంట్ ప్లేస్ లాగా ఉంది. ఇటు సైడ్ ఏదో విల్లాసా ఏదో ఉన్నట్టున్నాయి అండ్ ఇటు సైడ్ అయితే ఫుల్ చెట్లు. ఇక్కడ ఏదో లేక్ ఉంది, ఉస్మాన్ లేక్ ఏదో అదే అనుకుంటా, ఉస్మాన్ లేక్ ఏదో. ఫుల్ వాటర్ ఉన్నాయి చూడండి ఎలా ఉందో. ఇటు సైడ్ ఒక చిన్న లేక్ ఉంది, ఇటు సైడ్ ఫుల్. చాలా వరకు రోడ్డు అయితే బాగాలేదు ఈ విలేజ్లో. సో చాలా దూరం నుంచి ఇలానే ఉందన్నమాట. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం అండ్ ఇంకా 1.9 kilometers అయితే చూపిస్తుంది. కొంచెం దూరం వరకు రోడ్డు అయితే అస్సలు బాగాలేదు. ఇక్కడైతే ఇంకో టెంపుల్ ఉంది, బాగుంది ఇది కూడా టెంపుల్, శివలింగం. సో ఇది చిలుకూరు అనే విలేజ్ అనమాట. ఈ విలేజ్లో ఉంటుంది ఈ టెంపుల్, చిలుకూరు బాలాజీ టెంపుల్ అని. సో టెంపుల్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం. చూడండి ఇక్కడి నుంచి ఫుల్ ట్రాఫిక్ ఉంది. చూసాను నేను నెట్లో, ఇక్కడ ఈ టెంపుల్లో ఎప్పుడు క్రౌడ్ ఫుల్గా ఉంటుందని. సో ఇదన్నమాట ఇక్కడ సిచ్యువేషన్. పార్కింగ్ కూడా ఉంటుందో లేదో కూడా తెలియదు. మనది బైక్ కదా, ఇట్లా బైకర్స్ అడ్వాంటేజ్. ఇటు
సైడ్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఓకే, ఇక్కడ ఉంది పార్కింగ్, స్కూటర్ పార్కింగ్. ఈ సమయంలో ఎవరెవరు స్టూడెంట్స్ పిల్లల్ని సాధిస్తున్న వాళ్ళకు వచ్చే తరం దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. తిరిగి రిటర్న్ రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాను. నాకు ఈ టెంపుల్లో నచ్చింది ఏంటంటే నో విఐపి ప్రివిలేజెస్ అనమాట. ఎవరు వచ్చినా ఒకే లైన్లో వెళ్ళాలి, ఒకేలా దర్శనం చేసుకోవాలి. విఐపి ప్రివిలేజెస్ కానీ, టికెట్స్ కానీ, దర్శనం టికెట్స్ కానీ, ఈవెన్ హుండీస్ కూడా లేవు మనీ వేయటానికి. సో ఎవరు వచ్చినా అదే లైన్, ఆ లైన్లోనే వెళ్ళాలి. అది నాకు బాగా నచ్చిందనమాట. సో క్రౌడ్ కూడా చాలామందే ఉన్నారు, బట్ దర్శనం త్వరగానే అయిపోయింది, అంత లేట్ అయితే ఏం అవ్వలేదు. సో తిరిగి రూమ్కి అయితే వెళ్ళిపోతున్నాం. ఎండ మాత్రం భయంకరంగా ఉంది, ఫుల్ స్వెట్. సో పీక్ సమ్మర్ సీజన్ కదా, ఇంకేం చేస్తాం. ఇక్కడి నుంచి 18 కిలోమీటర్స్ చూపిస్తుంది రూమ్కి. మ్యాంగో సీజన్స్ కదా, ఫుల్ మ్యాంగోస్ ఎక్కడ చూసినా కూడా. ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో క్లోజ్ చేసేస్తున్నాను. సో రైట్ సేఫ్, స్టే హెల్తీ, సేవ్ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్.